నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మండే ఎండల నుంచి ఉపశమనం దొరుకుతుందని ముచ్చటపడ్డాం. నిన్న మొన్నటి వరకు మండిపడిన సూర్యుడు కాస్త నెమ్మదించాడని సంబరపడ్డాం. ఋతుపవనాల రాకతో తొలకరి పలకరింపులు ఇక ఆగవని ఆనందపడ్డాం. కానీ నైరుతి ఇప్పుడల్లా నైనై అంటోంది. ఈసారి వర్షాలు బాగానే ఉంటాయని వాతావరణవేత్తలు చెబుతున్నా పరిస్థితి చూస్తుంటే వర్షాభావం ఈసారి కూడా తప్పదేమోనన్న బెంగతో రైతన్న దిగులు పడుతున్నాడు. ఏరువాక సన్నాహాలు చేసుకోవాలా వద్దా అని సందేహంతో సంకట స్థితిలో ఉన్నాడు. అసలు మొత్తంగా నైరుతి ఋతుపవనాల దోబూచులాట ఎందుకిలా? తొలకరి పలకరింపులు మొక్కుబడిగా సాగుతున్నాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న చూస్తున్న ప్రజానీకానికి నైరుతి ఋతుపవనాలు సేద తీరుస్తాయన్న భ్రమ పటాపంచులైంది. ఎట్టకేలకు దేశంలోకి అడుగు పెట్టిన ఋతుపవనాలు ఎక్కడికక్కడే ఆగిపోతూ అంతగా లేదు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఋతుపవనాల్లో కదలిక వస్తుందని ఆశించారు. కానీ అది కూడా పెద్దగా ప్రభావాన్ని చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. ఋతుపవనాలు వచ్చి 4 రోజులు దాటిపోతున్నా ఎక్కడి మబ్బులు అక్కడే ఉండిపోయాయి. చుక్క నీరు కూడా నేల రాలడం లేదు. వాస్తవానికి ఈపాటికే ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సి ఉంది. కానీ ఎందుకో వానమ్మకి మన మీద కనికరం కలగడం లేదు. అయితే మరో 2-3 రోజుల్లో పరిస్థితిలో మార్పు వస్తుంది. మన దేశానికి ఉన్న భౌగోళిక పరిస్థితులు ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకు మాత్రమే ఉన్నాయి. అందుకే మన దేశాన్ని మాన్సూన్ ల్యాండ్ అని పిలుస్తారు. పూర్తిగా వ్యవసాయాధారమైన మన జీవనానికి ఋతువులే వర్షాధారం. కేవలం ఋతువుల వల్లే మనకు వర్షాలు కురుస్తాయి. కానీ పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు మన ఋతువుల స్థితిగతిని కూడా మారుస్తున్నాయి. లానినో, ఎల్నినోల ప్రభావం ఋతుపవనాల కదలికలపై పడుతోంది. అందుకే ఒక్కోసారి ముందే వచ్చేసే ఋతుపవనాలు ఒక్కోసారి టైం దాటిపోయినా రావు. ఋతుపవనాలు మందకొడిగా సాగుతున్నాయి. ఋతుపవనాలు ముఖం చాటేశాయి. ఋతుపవనాలు దిశ మార్చుకున్నాయి. ఈసారి ఋతుపవనాల రాకలో జాప్యం. ఈ మాటలు మనం తరచూ వింటూనే ఉన్నాం. దీనికి కారణమేమై ఉంటుందా అని అనుకుంటున్నారా? ఋతుపవనాలపై విస్తృతంగా అధ్యయనం చేసిన వాతావరణ శాఖ అధికారులు చల్లని కబుర్ను కాస్త వేడిగా చెప్తున్నారు. ఋతుపవనాల మందగమనంలోని అసలు గుట్టు విప్పారు. వాతావరణంలో వచ్చే మార్పుగా కనిపిస్తున్న ఎల్నినో ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కే కొద్దీ ఆ ప్రాంతంలో వాతావరణ ఉష్ణోగ్రత కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఫలితంగా వాతావరణంలో పొడిగాలులు తీవ్రంగా వీస్తాయి. అవి ఆగ్నేయ దిశగా దక్షిణ ఆసియా దేశాల వైపు పయనిస్తూ ఋతుపవనాలను అడ్డుకుంటాయి. ఈ పైన గ్రీన్ లైన్ ఉన్నది. ఈ గ్రీన్ లైన్ ఏంటంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఇది యాక్చువల్గా ఈ గ్రీన్ లైన్ ఏంటంటే నార్దర్న్ లిమిట్స్ ఆఫ్ మాన్సూన్ అంటారు, ఎన్ఎల్ఎం అంటారు అనమాట. నార్దర్న్ లిమిట్స్ ఆఫ్ మాన్సూన్ అంటే ఇప్పుడు ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉన్నదో
ఈ గ్రీన్ లైన్ వరకు ఉన్న ఈ కింద ప్రాంతం అంతా మనకి నైరుతి ఋతుపవనాలు విస్తరించినట్టు మనకు తెలుస్తుంది అనమాట అది. సో ఈ పాటికి ఏంటి, ఇప్పుడు ఈ సమయానికి మనకి కేరళ కానీ తమిళనాడు మొత్తం అంతా కవర్ అయిపోయి ఉండాలి. అంటే ఇప్పుడు ఈ సమయానికి అంటే జూన్ 2వ వారంలోకి వచ్చేటప్పటికల్లా మన 2 తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించి ఉండాలి నైరుతి ఋతుపవనాలు. కానీ మనకి గుజరాత్ దగ్గర ఏదైతే ఆ అరేబియా సముద్రంలో ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఆ తుఫాను ప్రభావం వల్ల మనకి ఈ నైరుతి ఋతుపవనాలు మందంగా కదులుతున్నాయి అన్నమాట. జూన్ నెల వచ్చి రాగానే కేరళ, మహారాష్ట్రల మీదుగా పయనిస్తూ రుతుపవనాలు మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. ఎల్నినో ఎఫెక్ట్లు, తుపాను ప్రభావాలతో ఒక్కోసారి రుతుపవనాల రాకలో తీవ్ర జాప్యం జరుగుతూ ఉంటోంది. రుతుపవనాలు సకాలంలో రాకపోతే వర్షాలు కురవవు, వ్యవసాయ రంగం దెబ్బతింటోంది. 2004 సంవత్సరంలో నైరుతి రుతుపవనాలను ఎల్నినో ప్రభావమే అడ్డుకుంది. దీంతో ఆ ఏడాది సాధారణం కంటే 10% తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో 2004 సంవత్సరాన్ని కరువు సంవత్సరంగా ప్రకటించారు. దాని ప్రభావం ఉన్న ఏడాదిని బ్యాడ్ ఇయర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. రుతుపవనాలు దోబూజలాడుతుండటంతో ఈసారి కూడా వర్షాలు అరకొరగా కురుస్తాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈసారి అలాంటి భయమేమీ అక్కర్లేదని వాతావరణ శాస్త్రవేత్తలు అభయహస్తమిస్తున్నారు. రుతుపవనాలు ఇప్పుడు మొహమాట పడుతున్నా ముందు ముందు నుంచి వానలే పడతాయంటున్నారు మన వాతావరణ శాస్త్రవేత్తలు. గత ఏడాది ఇలాంటి అంచనాలే వేసినా లెక్క తప్పింది. మరి ఈసారేమవుతుందోనని రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అది ఎల్నినో ప్రభావం ఉండకపోవచ్చు అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈసారి మన రాష్ట్రంతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో 98% వరకు వర్షపాతం కురుస్తుందని దేశంలోని ప్రముఖ వాతావరణ అధ్యయనం సంస్థ స్కైమెట్ కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్క ఆగస్టు మినహాయిస్తే మిగిలిన అన్ని నెలల్లో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువే ఉంటుందని వారంటున్నారు. అంతేకాక జూలై, ఆగస్టు మధ్యన లానినో అంటే శీతల నీటి ప్రవాహం ఏర్పడే అవకాశం ఉంది. తొలకరి జల్లులు రైతులకు పంటలు వేసుకునేందుకు ప్రకృతి ఇచ్చే తొలి సంకేతాలు. ఈ కళ్యాపి జల్లులే భూమిని వ్యవసాయానికి సిద్ధం చేస్తాయి. రైతులు దుక్కి దున్ని విత్తు వేస్తారు. కానీ ఈసారి ఈ సంకేతాలే అస్పష్టంగా ఉండడంతో అన్నదాతల్లో అయోమయం ఆవరించింది. సాధారణంగా అయితే ఈ పాటికి వర్షాలు ముంచెత్తాలి. రోహిణి కార్తె ఎండలకు నెగ్గలు బారిన భూమి మృగశిర కార్తె తొలి రోజు చిరుజల్లులతో పులకరించిపోవాలి. నిన్న మొన్నటి వరకు ఎండలకు ఉక్కపోతకు అల్లాడిపోయిన జనం వేసవి తాపం తీరి వేడి తగ్గి కాస్త రిలీఫ్ ఫీల్ అవ్వాలి. రైతులు ఏరువాకకు సన్నాహాలు చేసుకోవాలి. దుక్కి దున్ని నారు వేసేందుకు సిద్ధంగా ఉండాలి. వానజల్లుకి వాతావరణ కాలుష్యం అంతా తొలగిపోయి ప్రకృతి పచ్చగా స్వచ్ఛంగా కనిపించాలి. మృగశిర కార్తెనాడు ఆకాశంలో మృగం తల రూపంలో 3 నక్షత్రాలు ఒక ఆకారంలో ఏర్పడతాయి.
తొలకరి ప్రారంభమయ్యే వర్షాకాలంలో పొలం పనులు నిర్వహించుకోవడానికి అవసరమయ్యే పశు సంపదను సమాయత్తం చేసుకోవడానికి ఆకాశంలో మృగ శిరస్సు రూపంలో దైవం సంకేతాన్ని అందిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. మృగశిర కార్తె రాకకు సూచనగా కోస్తా జిల్లాల్లో వర్షాలు పడినా తెలంగాణ జిల్లాలు మాత్రం ఇంకా ఎండ వేడిమితో అల్లాడుతున్నాయి. వానజల్లు కోసం తపన పడుతున్నాయి. సాధారణంగా మృగశిర కార్తె ప్రారంభంతోనే సుమారు 30 లక్షల మంది రైతులు పంటల సాగు మొదలు పెడతారు. మొక్కజొన్న, పెసర, కంది లాంటి పంటల్ని వేస్తారు. ఈసారి వర్షపు జాడే లేకపోవడంతో దుక్కి దున్నినా విత్తాలో వద్దో తేలని అయోమయంలో రైతు ఉన్నాడు. గత ఏడాది కూడా ఇలాగే వర్షాలు ముఖం చాటేయడంతో పంట వేసే అందుకు రైతులు వెనకాడారు. మృగశిర కార్తె దాటాక పంట వేస్తే పంట ఏపుగా పెరిగినా దిగుబడి మాత్రం పెద్దగా రాదని మన అనుభవాలే చెప్తూ ఉన్నాయి. వర్షాలు ఇలా అరకొరగా పడితే పంటలు ఎలా పండించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం లాంటి డివిజన్లలో ఎక్కువగా వర్షాధార పంటలే గిరిజనులకు ఆధారం. పోడు వ్యవసాయం అంటేనే 100% వర్షాధార పంటల వ్యవసాయం. భద్రాచలంలో దాదాపు 2 లక్షల ఎకరాల భూముల్లో వర్షాధార పంటలే పండుతాయి. ఆ పంటలపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వర్షపు చినుకు జాడలేకపోవడంతో ఈ కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. ఏమైనా నైరుతి తొలకరి జల్లులు దోబుచులాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కనబడి మరికొన్ని ప్రాంతాల్లో కురవాలా వద్దా అనే సందేహంలో ఉన్నాయి. వర్షపు చినుకు కోసం భూమాత ఎంత తప్పించిపోతుందో అంతకు రెండింతలు అన్నదాత తప్పించిపోతున్నాడు. తలెత్తి ఆకాశం వైపు బేలగా చూస్తున్నాడు. వర్షం పడితేనే పంట పండేది, పంట పండితేనే కడుపు నిండేది, కడుపు నిండితేనే జీవితం గడిచేది. ప్రకృతితో మమేకమైపోయిన తమ జీవితాలను తొలకరి జల్లులు పలకరించాలని, పచ్చని పంటలు పండించాలని, అందరికీ గుప్పెడు మెతుకులు పంచాలని అన్నదాత కల. ఆ కల నిజం కావాలని, నెలకి 3 వానలు కురవాలని, వరిచేలు పండాలని ఆశిద్దాం. ఏమైనా నైరుతి తొలకరి జల్లులు దోబూచులాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కనపడి మరికొన్ని ప్రాంతాల్లో కురవాలా వద్దా అన్న సందేహంలో ఉన్నాయి. వర్షపు చినుకు కోసం భూమాత ఎంత తప్పించిపోతుందో అంతకు రెండింతలు అన్నదాత తప్పించిపోతున్నాడు. తలెత్తి ఆకాశం వైపు బేలగా చూస్తున్నాడు. వర్షం పడితేనే పంట పండేది, పంట పండితేనే కడుపు నిండేది, కడుపు నిండితేనే జీవితం గడిచేది. ప్రకృతితో మమేకపోయిన తమ జీవితాలను తొలకరి జల్లులు పలకరించాలని, పచ్చని పంటలు పండించాలని, అందరికీ గుప్పెడు మెతుకులు పంచాలని అన్నదాత కల. ఆ కల నిజం కావాలని, నెలకి 3 వానలు కురవాలని, వరిచేలు పండాలని ఆశ.